బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం మౌనిక హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవీంద్రను 3 రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. మౌనికను రవీంద్ర తన ఇంట్లో కాకుండా గాజువాకలోని ఒక స్నేహితుడి ఇంట్లో హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ఒక ట్రాలీ సూట్ కేసులో పెట్టి తన ఇంటికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని అదే రోజు బిగ్ టీవీ చెప్పింది. ఇదే విషయాన్ని బిగ్ టీవీ ఆ రోజు అనుమానాలు వ్యక్తం చేసింది. రవీంద్ర బహుశా తన ఇంట్లో హత్య చేసి ఉండడు, బయట ఎక్కడో చంపి మృతదేహాన్ని తన ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ను డిస్పోజ్ చేయాలి అని భావించి ఉంటాడు అని ఇదే విషయాన్ని బిగ్ టీవీ ఆ రోజే చెప్పింది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో బిగ్ టీవీ ఇదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు ఆ విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. ఎందుకంటే బిగ్ టీవీ లోతుగా విశ్లేషించింది, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించింది. ఒకవేళ ఆమె లోపలికి వచ్చుంటే ఆ దృశ్యాలు ఉండాలి కదా, ఆ దృశ్యాలు లేవు. అంటే నిందితుడు ఆ మౌనికను బయట ఎక్కడో చంపి ఆ తర్వాత సూట్ కేసులో బహుశా ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుంటాడు. అందుకే తలను తీసుకుని వెళ్ళి అక్కడ తగలబెట్టేశాడు. మిగిలిన పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని తగలబెట్టాలని అనుకుని ఉండుంటాడు అని ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ లో పోలీసుల కస్టడీలో నిందితుడు ఏ విషయాన్ని అయితే చెప్పాడో బిగ్ టీవీ ఇదే విషయాన్ని ఆ తొలి రోజే ఈ విషయాన్ని చెప్పింది. నిజానికి నిందితుడు ఏం చెప్పాడు అంటే ఎక్కడో చంపి మృతదేహాన్ని ఒక ట్రాలీ సూట్ కేసులో పెట్టి తన ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ అత్యంత కిరాతకంగా శరీరాన్ని ముక్కలు చేసి పారేయడానికి పథకాన్ని రచించాడు. హత్య జరిగిన సమయంలో ఆ స్నేహితుడి పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌనికను చంపిన తీరు, శరీర భాగాలను కట్ చేసిన విధానంపై లోతైన విచారణ జరుపుతున్నారు. నిందితుడిని కస్టడీలో ఉంచి మరిన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. డేటింగ్ యాప్ లో పరిచయమైన మౌనికను రవీంద్ర కిరాతకంగా చంపేశాడు. మార్చి 29న చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో మంచం కింద దాచాడు. పెళ్లైన రవీంద్రను మౌనిక డబ్బుల కోసం వేధించడమే ఇందుకు కారణం అని ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ఈ కేసులో ఆ ఇంటి దగ్గర ఉన్న వాతావరణం చూసిన రోజు మనం ఇదే విషయాన్ని చెప్పాం, బిగ్ టీవీ ఇదే విషయాన్ని చెప్పింది. బహుశా మౌనికను ఆ ఇంట్లో చంపి ఉండడు, ఎక్కడో చంపి సూట్ కేసులో తీసుకొచ్చి ఒక్కొక్క పాట అక్కడ కట్ చేసి ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా డిస్పోజ్ చేయాలని అనుకుని ఉండుంటాడు. అందుకే మౌనిక అక్కడికి వస్తున్న విజువల్స్ అక్కడ దొరకలేదు. ఈ విషయాలన్నీ లోతుగా మనం మొదటి రోజే చెప్పాం. ఇప్పుడు బిగ్ టీవీ ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని పోలీసుల విచారణలోనూ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ కేసులో ఇంకా ఎటువంటి కీలక విషయాలు తెలుస్తూ ఉన్నాయి? రవీంద్ర మౌనికను హత్య చేసిన రోజు ఈ విషయం బయటపడిన తర్వాత అయితే అనుమానం వ్యక్తం చేయడంతో పాటుగా దీంట్లో అనేక విషయాలను అనేక కోణాలు కూడా బయట పెట్టినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ హత్య జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఆధారాలు కూడా ఏవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదని మొట్టమొదటిగానే ఆ బిగ్ టీవీ దీన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసులో కొత్త మలుపులు అయితే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అతను అంటే రవీంద్ర తన ఇంట్లో ఈ హత్య చేయలేదు. ఇప్పుడు రవీంద్ర హత్య చేసినటువంటి ప్లేసు వేరొకటి ఉందనేది పోలీసుల విచారణలో బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కస్టడీ పిటిషన్ వేసినటువంటి పోలీసులు రవీంద్రను అయితే కస్టడీకి తీసుకున్నారు. రవీంద్రను కస్టడీకి తీసుకున్న తర్వాత అనేక ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం కదా, నేను ఉన్నటువంటి ఈ ఇంటిని ఒకసారి చూద్దాం. ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఇంట్లోనే రవీంద్ర మౌనికను హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ హౌస్ కి సంబంధించినటువంటి ఇండివిజువల్ హౌస్ కావడం, ఇందులో రెంట్కుంటున్నటువంటి రవీంద్ర స్నేహితుడు రెంట్కున్నటువంటి నేపథ్యంలో లోపలికి ఎవరిని కూడా ఇంటి యజమానులు ఎలా చేయట్లేదు. కనిపిస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్ లోనే తరచూ మౌనికాన్ని రవీంద్ర ఈ ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. తన స్నేహితుడు ఇల్లు అని చెప్పి ప్రతిసారి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ కలవడం, ఇక్కడ మాట్లాడడం, ఇక్కడి నుంచి వెళ్ళడం ఇది జరుగుతుంది. అదే విధంగా హత్య జరిగినటువంటి మార్చి 29వ తేదీ ఇదే ఇంటికి రవీంద్ర అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. రవీంద్ర ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హత్య
వచ్చాడు. అయితే ఇంటికి వచ్చే ముందు కూడా తన స్నేహితుడికి ఇల్లు ఖాళీగా ఉందా, ఇంట్లో ఎవరు ఉన్నారా, నువ్వు ఉన్నావా, నేను ఇంటికి రావచ్చా అని ముందుగా అడిగి పర్మిషన్ తీసుకున్నాడు అనేది పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. నేను డ్యూటీలో ఉన్నాను, ఇంటి తాళాలు రెగ్యులర్ గా ఎక్కడ పెడతాం అక్కడే తాళాలు ఉన్నాయి, వెళ్ళి తీసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో రవీంద్ర ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని మౌనికాన్ని తీసుకుని ఈ ఇంటికైతే రావడం అయితే జరిగింది. ఇంట్లోనే తనని దారుణంగా హత్య చేసి ఒక ట్రాలీ సూట్ కేసులో బాడీని పెట్టుకుని మనం ఒకసారి బిల్డింగ్ పక్క నుంచి ఉన్నటువంటి రోడ్డుని కనుక ఒకసారి మనం చూస్తే కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు నేను నిలబడినటువంటి ప్లేస్ కే ఈ రోడ్డు ఇలా జస్ట్ ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా అదే రోడ్డు మనం చూస్తున్నాం కదా, నిన్నటువంటి ప్లేస్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు కూడా వెళ్ళినట్లయితే కేవలం నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ ని చూడొచ్చు, కేవలం 100 అడుగుల దూరం మాత్రమే ఉంది. అంటే రవీంద్ర నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఈ హత్య చేసినటువంటి ఇంటికి కేవలం 100 అడుగులు మాత్రం ఉంది. చాలా తెలివిగా ఆ ఇంట్లో వెళ్ళడం, ఇద్దరు లోపలికి వెళ్ళారు, మౌనికని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత బాడీని ట్రాలీ సూట్ కేసులో ప్యాక్ చేసుకుని దర్జాగా ఇంటికి వెళ్తున్నట్లు, లేకపోతే ఊరికి వెళ్తున్నట్లు, లేదా చుట్టాలకి సంబంధించినటువంటి లగేజ్ తీసుకొస్తున్నట్లు చాలా ధీమాగా ఎవ్వరికి అనుమానం రాకుండా కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్, అంటే ఇక్కడ మన విజువల్ లో చూస్తే కనుక కనిపిస్తున్నటువంటి దానిలో ఆ ఎల్లో అపార్ట్మెంట్ రెండో అపార్ట్మెంట్ అయితే ఉంది. అది కనిపిస్తున్నటువంటిది పైన ఒక జెండా ఎగురుతున్నటువంటిది. అక్కడ వరకు వెళ్ళొచ్చు, కానీ హత్య జరిగినటువంటి ప్లేస్ లో ఉన్నాం కాబట్టి దాన్ని దూరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఆ జెండా ఎగురుతున్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో తీసుకుని వెళ్లి సూట్ కేసులో నుంచి తీసి ముక్కలుగా నరికారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారం చూస్తే, ఒకటి ఆ మౌనికను తానే ఇంటికి తీసుకొచ్చానని చెప్తున్నాడు. తాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హత్య చేస్తే మౌనిక సీసీ కెమెరాల్లో ఎక్కడా రిలీజ్ కనిపించలేదు. కానీ మౌనిక ఇంటి లోపలికి వెళ్ళినట్టు కనిపించలేదు, బయటకు వచ్చినట్టే కనిపించలేదు. కానీ రవీంద్ర మాత్రం ఒక ట్రాలీ సూట్ కేసుని ఇంటి లోపలికి తీసుకెళ్తున్నట్టయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో అసలు మౌనిక ఇంట్లోకే రానప్పుడు ఇంట్లో ముక్కలుగా చేసి ఎలా తన ఫ్రిడ్జ్ లో పెట్టాడని అనుమానాలు వచ్చినటువంటి పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది. రవీంద్రను కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తే కనిపిస్తున్నటువంటి ఇదే ఇంట్లో మౌనికను అత్యంత దారుణంగా హత్య చేసి రవీంద్ర ఆ బాడీని అయితే తీసుకుని తన నివాసం ఉంటున్నటువంటి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ముక్కలుగా చేసి తల భాగాన్ని తీసుకెళ్లి దారపాలెంలో తగలబెట్టినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి శరీర భాగాలకు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లోను మంచం కింద దాచిపెట్టి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని, ఎందుకంటే తన స్నేహితుడు ఇంట్లోకే వెళ్ళాడు కాబట్టి ఆ స్నేహితుడికి నేను మీ ఇంట్లో హత్య ఒకటి చేశాను, ఆమెను ముక్కల కింద నరికాను అని స్నేహితుడికి చెప్పినటువంటి నేపథ్యంలో స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా మేరకు పోలీసులకు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మౌనికను హత్య చేసిన తర్వాత స్నేహితుడికి తెలియజేశాడు. అయితే స్నేహితుడి ఇంట్లోనే హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రతో పాటు అతని స్నేహితుడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కస్టడీలో అనేక విషయాలు రవీంద్ర అయితే బయట పెడుతున్నటువంటిది అయితే ఉంది. రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన తర్వాత రవీంద్ర చెప్పినటువంటి ఏ విషయం కూడా ఇప్పుడు నిజమని అనిపించట్లేదు. అన్ని మ్యానిపులేట్ చేయడానికి, ప్రతి సాక్ష్యాన్ని నాశనం చేయడానికి రవీంద్ర అయితే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. నేను నా ఇంట్లోనే హత్య చేశానని మొట్టమొదటిగా చెప్పాడు. ఇక్కడే ముక్కలుగా నరికానని చెప్పాడు. తనని డబ్బుల కోసం వేధింపులు గురి చేయడం వల్ల తాను హత్య చేశానని చెప్పాడు. కానీ హత్య ఒక చోట జరిగింది. చాలా దర్జాగా ఊరెళ్తున్నట్లు ట్రాలీ బ్యాగ్ లో ఆ మొత్తం బాడీని అయితే ఇంటికి తరలించి అక్కడే ముక్కలుగా నరికి ఎవరికి అనుమానం రాకుండా రాత్రి సమయంలో వాటిని తగలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. అంటే కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. బిగ్ టీవీ ముందు నుంచి కూడా రవీంద్ర చేసినటువంటి హత్యకు సంబంధించి కేవలం ఒకటే కాదు, మరొక ప్రమేయం గాని మరొక ప్లేస్ గాని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి లోపల ఎక్కడ పెనుగులాట జరిగినటువంటి గాని, లేదా ఇంటి లోపల ఒక చిన్న రక్తపు బొట్టు గాని ఏమీ లేదు, ఇల్లు చాలా శుభ్రంగా ఉంది అని ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ బిగ్ టీవీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణలో కూడా బిగ్ టీవీ ఏ విషయాలు అయితే చెప్తూ వచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి చిక్కుముడులు వీడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో అయితే దీని వెనక ఇప్పటికీ ఈ కేసుని లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇక చాలా విషయాల్ని పోలీసులు గోప్యంగా ఉంచి అత్యంత రహస్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. చంపడానికి కారణం ఏంటి? నిజానికి నిందితుడు మొదటి నుంచి కూడా పోలీసులని విచారణలో తప్పుదారి పట్టించడానికే చూశాడు. సాక్ష్యాలను లేకుండా చేసేయాలి అనుకున్న నిందితుడు పోలీస్ స్టేషన్కు రావడానికి కారణం ఏంటి? కేవలం స్నేహితుడు చెప్పడంతోనే పోలీస్ స్టేషన్కి వచ్చేసాడా? అంత ఈజీగా పోలీస్ స్టేషన్కి వచ్చేసాడా? ఒకటి. రెండు, అసలు చంపడానికి కారణం ఏంటి? ఈ విషయాలు ఏమైనా చెప్తున్నాడా?
అయినటువంటి ఒక అంశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రవీంద్ర మౌనికను హత్య చేయడం వెనక ప్రధానమైనటువంటి కారణం నన్ను మౌనిక డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుంది, నా ప్రైవేట్ వీడియోస్ అన్ని బయట పెడుతుంది, నా భార్యకు పంపించేస్తానని బెదిరింపులకు గురి చేస్తుంది, తన స్నేహితులకి కుటుంబ సభ్యులకి అందరికీ పంపిస్తానని వేధింపులకు గురి చేస్తుంది. నేను ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చినా కూడా నన్ను ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వేధింపులు తట్టుకోలేక నేను హత్య చేస్తానని రవీంద్ర మొట్టమొదటిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి ఆపోజిట్ గా విచారణలోనూ అదేవిధంగా మౌనికకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ లో కూడా చూస్తే చిన్న చిన్న మొత్తాలలో, అంటే తను వర్క్ చేసినప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సంపాదించినటువంటి డబ్బుని చిన్న చిన్న మొత్తాలలో ఆమె 2 బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్స్ లో డిపాజిట్స్ ఉన్నటువంటిది అయితే ఉంది. ఒక ప్రచారం ఏంటి అంటే దీన్ని పూర్తి స్థాయి పోలీసులు దర్యాప్తు చేస్తే బయటపడే అవకాశం అయితే ఉంటుంది. తాను సంపాదించినటువంటి డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ లోను అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ లో దాచినటువంటి మౌనిక కొంత డబ్బుని ఇంట్రెస్ట్ కి తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా డబ్బులు అవసరం ఉందని తీసుకుంటే ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తుంది. ఆ కోణంలోనే రవీంద్ర మౌనిక దగ్గర దాదాపుగా 10 లక్షల రూపాయలు నా డబ్బుని అయితే తీసుకున్నాడు. అది కూడా నగదు రూపంలో తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇమ్మన్నటువంటి సమయంలో కొద్ది మొత్తాల్లో దాదాపుగా 3 లక్షల రూపాయలను తన అకౌంట్ కి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే చేసినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి డబ్బుల కోసం తను అడుగుతున్నటువంటి నేపథ్యంలో డబ్బు లేకుండా ఉండడానికే ఈ విధంగా హత్య చేశాడు. ఎందుకంటే ఇద్దరి మధ్య నుంచి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళిద్దరు కూడా డేటింగ్ యాప్ లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు తరచూ కలుస్తున్నటువంటిది అయితే ఉంది. కలుస్తున్నటువంటి ఈ ఇల్లు కూడా ఇదే. ఎందుకంటే గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో రవీంద్రకి సంబంధించినటువంటి స్నేహితుడి ఇల్లు అతను ఇక్కడ రెంట్కుంటున్నాడు. 100 మీటర్ల దూరంలోనే రవీంద్ర కూడా రెంట్కుంటున్నటువంటిది అయితే ఉంది. వచ్చిన ప్రతిసారి కూడా స్నేహితుడి ఇంటికే తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మౌనిక హత్య చేయడానికి ముందు కూడా ఇదే ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడే హత్య చేశాడు. కానీ ఇప్పటి వరకు కూడా రవీంద్ర ఉంటున్నటువంటి ఇంటికి ఎప్పుడు మౌనిక వెళ్ళలేదు. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగితే ఎప్పుడు అంటే చనిపోయినటువంటి మౌనిక మా అపార్ట్మెంట్ కి వచ్చినటువంటి సూచనలు ఎప్పుడు మాకు కనిపించలేదు, మాకు తెలియలేదు అని చెప్తున్నారు. అంటే ప్రతిసారి నా వెనక కనిపిస్తున్నటువంటి ఇంటికి రవీంద్ర స్నేహితుడి ఇంటికి తీసుకురావడం, ఇక్కడే వాళ్ళు కొంత సమయాన్ని గడపడం, వెళ్ళిపోతున్నటువంటిది అయితే ఉంది. ఇదే ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా మౌనికను ఇక్కడే హత్య చేశాడు. బాడీని మాత్రం తీసుకెళ్లి తన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లో తీసుకెళ్లి ముక్కలుగా నరికి ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం అయితే చేశాడు. పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఈ పోలీసుల విచారణలో మరికొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రోహిత్. రైట్ రాజు.